చూసి గోద్రేజ్ లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించడమే కాకుండా ఎవరికీ అనుమానం రాకుండా అదే ఇంట్లో పనిచేస్తూ ఉన్న పనిమనిషి అడ్డంగా దొరికిపోయింది. ఆమెతో పాటు ప్రోత్సహించినటువంటి మరో వ్యక్తిని కూడా టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన గురించి ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవనరెడ్డి మీడియాకు తెలియజేశారు. ఆదిలాబాద్ రిక్షా కాలనీ వాసి బాబు తిరుపతి ఈ నెల 17న ఇంట్లోని గోద్రేజ్ లాకర్ ఓపెన్ చేసి ఆభరణాలను చూసుకున్నాడు. అందులో ఉన్నటువంటి 2 తులాల బ్రాస్లెట్, తులం నగదు చొప్పున ఉన్నటువంటి 2 చైన్లు కనిపించకుండా పోయాయి. దీంతో బాధితుడు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రకాశం జిల్లాకు చెందిన కోట మమత 4-5 నెలలుగా ఇంట్లో పనిచేస్తోంది. అనుమానించినటువంటి పోలీసులు ఆమెను విచారించగా ఆమెకు సహకరించినటువంటి సయ్యద్, ఇర్ఫాన్ భాగోతం కూడా బయటపడింది. ఇక్కడ రిక్షాకాలంలో అతని సొంత ఇంట్లో బెడ్రూమ్లో ఒక గోద్రేజ్ లాకర్ను ఫిట్ చేసుకొని దానిలో 6th రోజు 5 తులాల అంటే 50 గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్, ఒక 2 తులాస్ గోల్డ్ బ్రాస్లెట్, 1.5 తులాస్ ఈచ్ గోల్డ్ చైన్ అవి పెట్టి దానికి గోద్రేజ్ లాకర్కు నెంబర్ లాక్ చేయడం జరిగింది. నెంబర్ లాక్ అతనికి ఒకరికి తప్ప వేరే ఎవరికి తెలియదు. నెంబర్ లాక్ చేసిన తర్వాత 17th రోజు ఆ నెంబర్ లాక్ ఓపెన్ చేసి గోద్రేజ్ లాకర్ ఓపెన్ చేసి చూడగా దానిలో అతను పెట్టిన గోల్డ్ ఆర్నమెంట్స్ 50 గ్రామ్స్ ఆర్నమెంట్స్ మిస్ కావడం జరిగింది. అదే ఏ విధంగా మిస్ అయింది? నేను నెంబర్ లాక్ వేసిన నెంబర్ లాక్ నాకు తప్ప వేరే ఎవరు తెలియదు, వాళ్ళ లాకర్ కూడా బ్రేక్ కాలేదు, ఇది అసాధ్యం, ఏ విధంగా జరిగిందని అతను బాగా డౌట్ వచ్చింది. ఈ అఫెన్స్ చేసినట్టు మా ఇన్స్పెక్టర్ గ్రహించి దీనిలో ఇది బయట వ్యక్తుల పని ఉండకపోవచ్చు, చేస్తే తెలిసిన వాళ్ళు ఇంట్లో పనిచేసే దొంగలే ఉండవచ్చు అని చెప్పి మేము ఆ ఇంట్లో పనిచేసే వారిని ఎవరెవరైనా వాళ్ళ డాటా తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఒక కోట మమత అనే ఒక వర్కర్, ఆమె సర్వెంట్ పనిచేయడం జరుగుతుంది గత 4 months నుంచి. ఆమె మీద మాకు అనుమానం ఉండే, అయితే ఆమె గురించి చాలా నుంచి ఈ 17th నుంచి సెర్చ్ చేశాం. ఈరోజు బస్టాండ్ ఏరియాలో కోట మమత మరియు ఇంకొక పర్సన్ సయ్యద్ ఇర్ఫాన్ బాషా, ఇతంది సురేంద్ర నగర్, నారపల్లి, గట్కేసర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. వీరిద్దరు అక్కడ బస్టాండ్ దగ్గర అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని ఇంటరాగేషన్ చేయగా ఇర్ఫాన్ బాషా దగ్గర గోల్డ్ బ్రాస్లెట్ 2 తులాస్ది, తర్వాత ఒక 1.5 తులా గోల్డ్ చైన్ అవి దొరకడం జరిగింది. మాకు ఇచ్చిన ఫిర్యాదు, ఈ కేసులో ఫిర్యాదులో ఉన్న ఐటమ్స్ అక్కడ వాళ్ళ దగ్గర దొరికిన ఐటమ్స్ సేమ్ కంపేర్ కావడం జరిగింది. వాళ్ళని ఇంటరాగేషన్ చేస్తే నేను భాష ఏం చెప్పాడంటే, ఈమె కోట మమత నా యొక్క ఫ్రెండ్, మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉన్నది, ఆమె నాకు తెచ్చి ఇవ్వడం జరిగింది. ఎక్కడికి వెళ్ళి తెచ్చిందంటే ఆమె పనిచేసే ఓనర్ దగ్గరికి వెళ్ళి లాకర్లోకి వెళ్ళి దొంగలించి తెచ్చి ఇవ్వడం జరిగిందని అతడు భాష చెప్పడం